అదానిని కలిసి కొన్ని మీకు పాత కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చెప్పుకొని సెటిల్మెంట్లు చేసుకున్నారని చెప్పి. సార్ ఏదైతే వారు అధికారంలో ఉన్నప్పుడు లేకుంటే ఇప్పుడు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్రంతో వాళ్ళకి అంటగాకిన సందర్భంలో అనేక అంశాల్లో ఏ రకంగా అయితే వాళ్ళు షార్ట్అవుట్ చేసుకునే మార్గాలు, అది వాళ్ళ సిస్టర్ బెయిల్ విషయంలో కానీ ఇతరత్ర కేసుల విషయంలో కానీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్న సిస్టమ్ కానీ మేము ఎట్లా చేసినాం వాళ్ళు కూడా ఇట్లా చేసి ఉండొచ్చు అని ఊహించుకొని పచ్చకామెరలు వచ్చిన వాడికి దేశమంతా పచ్చగా కనపడదని స్టైల్లో మాట్లాడితే ఎట్లా సార్? ప్రభుత్వ వ్యవహారాలు వాటిల్లో ఎక్కడ చూసినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మస్ట్ కనిపిస్తున్నారంటే ఏదో ఉంది దీంట్లో, ప్రముఖ స్థానం ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్తేనే కదా ఇట్లా ఉండేది అనేది ఒక ఫీలింగ్ ఉండిపోయింది అందరికీ. ఎప్పుడైతే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానో, జాయిన్ అయిన లగాయతు దొరల పాలనని అంతమొందించే దాంట్లో ఎలానైతే కాంగ్రెస్ కార్యకర్తల ఆనాడు అందరితో కలిసి ఫైట్ చేశామో అదే పద్ధతిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ బాధ్యతలో మేమందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రజలు పేదవాళ్ళ సంక్షేమం కోసం కనిపిస్తుంటే కనిపించి ఉండొచ్చు, కానీ నెంబర్ 2 పొజిషన్లో మా నెంబర్ 2గా మాకు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, వారు నెంబర్ 2 అవుతారు. సో ఒప్పుకుంటున్నారు ఆయన నెంబర్ 3నా? నో నాది నెంబర్ 11, లాస్ట్లోనే ఉంటాను నేనే ఒప్పుకుంటున్నా కదా. ఏదో ఒక సందర్భంలో మీరు ఎక్కడో అన్నట్టున్నారు నెంబర్ 2 నేనే అని చెప్పి. నేను ఎప్పుడు అట్లా మంచి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోలో రెవెన్యూ శాఖలో నేను ఉన్నాను. ప్రభుత్వ రివ్యూలైనా పార్టీలకు ఎమ్మెల్యేలు ఫిరాయించినా లేదు, ఎక్కడన్నా ఏదన్నా పెద్ద ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలన్నా లేదు, పక్క పార్టీల్లో ఏమైనా జరుగుతాయన్నా లేకపోతే మీ ప్రత్యర్థులు ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అరెస్ట్ కావాలన్నా అరెస్ట్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా అన్ని మీరే రివీల్ చేస్తారు. చేయలేదు గురువుగారు, తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు. ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయాలని కానీ చేయటం కానీ జరగలే, అటువంటిది ఉండదు, ఉద్దేశపూర్వకంగా ఉండదు. అంతవరకు మీకు క్లారిటీ ఇస్తున్నాను. నాకు తెలిసి ఒక ఈడీ కేసులో ఎటువంటి అప్డేట్ ఇవ్వండి మీ ఇంట్లో, అంటే మీ కూతురు ఇంట్లో ఏమీ దొరకలేదు కాబట్టి అప్డేట్ దొరకలేదన్నా చెప్పాలి. నేను బాధ్యత అవుతున్నా. మన ఇద్దరిలో ఏంటి ఆ మాయ ఏం చేశారు? అంటే కోహినూరు హోటల్లో విజిట్ కారణమా ఇంక వేరే రీజన్? ఈడీ ఎపిసోడ్ జరిగిన 15 రోజులు 16 రోజుల తర్వాతనో నేను అదానీకితో ఎదురుపడటం జరిగింది. ఈ లోపల 15 రోజులు 16 రోజులు ఏదన్నా ఒక ఎపిసోడ్లో ఏదన్నా పేపరో ఇతరత్రో దొరికితే వాళ్ళు రిలీజ్ చేయకుండా ఉంటారా? కానీ మీరు ఇంత వ్యాపారాలు చేస్తుంటారు, మీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, కనీసం ఏం దొరకపోవడం ఏంటి? ఏదో ఒకటి దొరకాలి. అసలు ఏమైనా ఉంటేగా సార్, మొత్తం నన్ను ఆ సంవత్సరం 4 సంవత్సరాల్లో నాకేసా, అదన్నబాడు పూర్తిగా నాకేసా పాత గవర్నమెంట్లో వాళ్ళు. మీరు చూడలేదా ఎన్ని? మీ దగ్గర నాకు ఘోష చాలా చెప్పుకున్నా కదా. చెప్పారులే, కానీ మరి అవన్నీ బయటికి రావాలి కదా. ఏంది అంటే బయటపడేది ఏ రకంగా నన్ను పించి చేయాలో, ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టాలో ఏడా వదిలిపెట్టలేదు సార్. సో ఇప్పుడు మీరు క్లీన్ చిట్తో ఉన్నారంటారు. క్లీన్ చిట్ అని నేను అనను, ఈడీ డెఫినెట్గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేను క్లీన్ చిట్ అంటాను. ఎస్, ఈ సందర్భం ముందే నేను క్లీన్ చిట్ నాకు వచ్చింది, క్లీన్ చిట్ రాలేదు వాళ్ళలాగా నేను తొందరపడి ఏ మాట స్లిప్ అవ్వను.